ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనలు 24వ అధ్యాయం 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 4 విషయాలు చూడొచ్చు మనం. ఒకటి కపటం, రెండోది నిర్దోషం, అలాగే శుద్ధమైన హృదయం, అలాగే వ్యర్థమునకు మనసు పట్టని వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యెహోవా పర్వతము ఎవరు చేరగలరో, ఆయన పవిత్ర స్థలములో ఎవరు నిలవగలరో మన దేవుని వాగ్దానం ఈరోజు మనకి తెలియపరుస్తుంది. అంటే ఆయన పర్వతమును ఆరోహించాలి. అంటే ఆయన పర్వతమును మనం ఎలా, చేతులు పరిశుద్ధంగా ఉండాలి. చేతులు పరిశుద్ధంగా ఉండాలి అంటే మన చర్యలు అవి పరిశుద్ధంగా ఉండాలి. అంటే మన పనులు ఎప్పుడు కూడా ధర్మంతో ఉండాలి. అలాగే హృదయం పవిత్రమైన వాడిగా ఉండాలి. బాహ్యంగా మాత్రమే కాదు, మన అంతర్గత హృదయం కూడా పవిత్రంగా ఉండాలి. అంటే మన హృదయంలో కపటం కానీ ద్వేషం కానీ లేకుండా ఉండాలి. అలాగే వ్యర్థమునకు మనసు పెట్టవాడు అని అంటే అసత్యమైన వ్యర్థమైన దేవతలకు లేదా దిక్కులేని ఏ ఆశలకు కూడా మనసు పెట్టకుండా దేవుని పైనే దృష్టి పెట్టినవాడు. అలాగే శుద్ధమైన హృదయము కలిగి కపటముగా ప్రమాణము చేయకయో అంటే మనం ఎప్పుడు కూడా అసత్య ప్రమాణాలు చేయకుండా నిజాయితీగా జీవించేవాడు ఎప్పుడు కూడా యెహోవా పర్వతాన్ని మనం చేరుకుంటాము. అంటే ఈ 4 లక్షణాలు ఉన్నవాడు మాత్రమే దేవుని పర్వతమునకు చేరగలడు. అంటే దేవుని సమీపాన జీవించగలడు. అంటే ఒక నిజాయితీ ఉండాలి, అంతర్గత పరిశుద్ధత ఉండాలి, మన పవిత్రతో హృదయం ఉండాలి. ఇవన్నీ కూడా క్రీస్తు హృదయంలో నిబంధనలు. పరిశుద్ధ హృదయము గలవారు ధన్యులు, వారు దేవునిని దర్శించుదురు. మనం యెహోవా పర్వతాన్ని చేరాలంటే మనకి ఖచ్చితంగా 4 లక్షణాలు అయితే మనకు ఉండాలి. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అప్పుడే ఆయన పరిశుద్ధాలయంలో మనందరము జీవించడానికి మనకి దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ఆశీర్వాదము మనకి యెహోవా వలనే కలుగును. యెహోవాయే మనల్ని నడిపించును. ఈ కొద్ది మాటల ద్వారా మిమ్మల్ని, మన కుటుంబాన్ని సదాకాలం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.